ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనేది మన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలనేది మన ఏపీ క్రీడాకారుల తాపత్రయం. ప్రతిభకు కొదవలేనిది మన రాష్ట్రం. ప్రతిభను ప్రోత్సహించడంలో వెనుకంజ వెయ్యని నైజం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అమరావతి ఇస్ ఎ డ్రీమ్ సిటీ. ఇన్ అమరావతి దేర్ ఇస్ ఎ స్పోర్ట్స్ సిటీ. వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్. ఐ వాంటెడ్ టు కండక్ట్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ అమరావతి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన ఆర్థిక ఒడిదుడుకులు, 2019లో అధికారం కోల్పోవడం వల్ల తిరోగమనం పాలైన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కారణంగా ఏపీలోని పరిస్థితులు తారుమారయ్యాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో పట్టువదలని విక్రమాదిత్యునిలా తన సాయశక్తుల విజన్ 2047 స్వర్ణాంధ్రను సాధించే దిశగా ముందుకెళ్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047. 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగానే ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఇబ్బందుల రీత్యా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాంటి వారిలో కొంతమంది క్రీడాకారిణులను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ, జ్యోతికా శ్రీ, కుంజా రజిత, ఇంటర్నేషనల్ రైఫిల్ షూటర్ ఉమామహేశ్వరరావు, ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి అనూష, పారా ఒలింపిక్స్ క్రీడాకారిణి భవానీ వంటి క్రీడాకారిణులు ఎంతో మంది మన రాష్ట్రం నుంచి అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఉత్తమ ప్రతిభను కనబరిచి ముందుకు సాగుతున్న ఇటువంటి ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతిభ కలిగిన వారు సాధించే విజయంలో ఎంత సంతృప్తి ఉంటుందో ఆ ప్రతిభను ప్రోత్సహించే వారిలోనూ మరింత దాతృత్వం దాగుంటుంది అనేది జగమెరిగిన సత్యం. కొన్ని రాష్ట్రాల్లో క్రీడలను దత్తత తీసుకోవడం ద్వారా ఆ రాష్ట్రాల కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. అటువంటి తరుణంలో మన తెలుగు క్రీడాకారుల ప్రతిభ కూడా ప్రపంచానికి తెలియాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ వారికి తగిన ప్రోత్సాహం అందడం లేదు. అలాంటి పేద క్రీడాకారులను పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఔత్సాహికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే చరిత్ర సృష్టించవచ్చు. కావున సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన P3, P4 విధానం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి మెరుగైన క్రీడా సదుపాయాలను కల్పించేందుకు మీ అందరి సహకారం అవసరం. దానిలో భాగంగా క్రీడలను దత్తత తీసుకోవడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను సాకారం చేసేందుకు సహకరిస్తారని కోరుతున్నాం. జై క్రీడాంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై భారత్.